హలో హాయ్ అండి. శిశు విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి బజ్జీ మజ్జిగ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా సలవండి కర్రీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందు ఒక గిన్నె తీసుకోవాలండి. ఒక గిన్నెలోనండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకునండి, ఉప్పు, కారం, పసుపు 3 వేసుకునండి. లూజుగా పిండిని అయితే తడిపేసుకుందామండి. ఎందుకంటారా, బజ్జీలు తోటే పని అండి. పక్కన ముందు పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. బజ్జీలు తయారు చేసేసుకుంటేనండి మనం తర్వాత మజ్జిగని ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. కొంచెం లూజ్గా ఉందనుకుంటున్నారు కదా, కొంచెం లూజ్గానే ఉండాలండి పిండి. ఎందుకంటేనండి మజ్జిగ పులుసు అనేది పీల్చుకోవాలి కదా, మరీ లూజ్ కాకుండా మరీ టైట్ కాకుండా మనం కన్వీనియంట్గా కలుపుకోవాలి పిండి అయితే. ఓకేనండి. ఇలా పిండి కలుపుకునండి మనం కొంచెం సోడా కూడా వేసుకోవచ్చండి. మరి పులుసు లాగుతుంది కదా, కొంచెం లైట్గా ఒక సోడా పేస్ట్ వేసుకుని మనం రెడీగా అయితే ఉంచుకుందామండి. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటేనండి మనం మజ్జిగ కూడా తయారు చేసుకుందాం. ఇలాగా పిండి తడిపేసుకున్న తర్వాత మనం మజ్జిగ అనేది కూడా తయారు చేసుకుందాము. మజ్జిగలోకి అయితేనండి కొంచెం మనం పిండి అయితే కలపాలి. కొంచెం బియ్యం పిండి అండి, కొంచెం శనగపిండి కలపండి. మనం మజ్జిగలోనైతే పిండిని వేసుకుని కలుపుకుందామండి. కొంచెం పెరుగులో కూడా ఈ పిండిని కలుపుకుందాం. మజ్జిగ అంటే కొంచెం పలచగా చేసుకుని ఇగోండి ఇలా అయితే దాన్ని శుభ్రంగా కలుపుకోవాలండి. ఇప్పుడు అది పిండి కలిపేసాకనండి దీంట్లో మజ్జిగ కొంచెం వాటర్ కూడా పోయాలండి, పలచగా ఉండాలండి. ఓకేనండి. ఇప్పుడైతే మనం ఈ 2 రెడీగా పెట్టుకున్నాం కదా, ఒక పక్కన అయితేనండి ముందు మజ్జిగ సారికి అయితేనండి పోపు పెట్టేద్దామండి. ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ పోసేసుకునండి మజ్జిగ సారికి కావాల్సిన సామాగ్రి అంతా చూపిస్తాను, చూసేయండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, చూసారండి, ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇలా మజ్జిగ పులుసుకు కావాల్సిన తాలింపులండి ఇవి. ఓకేనండి. ఇది కొంచెం పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదండి మజ్జిగ పులుసు అనేది. మజ్జిగ పులుసులోకి అయితే పచ్చిమిర్చి, అల్లం కూడా కుమ్మేసి మజ్జిగలోని పిండి కలిపిన మజ్జిగలో కలిపేసుకోవాలండి. ఇది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని అల్లం, పచ్చిమిర్చి అనేది ఇందులో వేసుకుని మజ్జిగలో కలుపుకుందామండి. ఫ్లేవర్ అనేది టేస్టీగా స్మెల్ మంచిగా వస్తుందండి. మజ్జిగలోకి అల్లం, పచ్చిమిర్చి కుమ్మేస్తే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇలాగ ఈ మజ్జిగ అనేది తయారు చేసేసుకుంటే మనం పోపు వేసేసుకుని తర్వాత బజ్జీ అనేది వేసేద్దాం. ఓకేనండి. కొంచెం పసుపు వేసుకుని ఉప్పు, పసుపు వేసి కలిపేసుకుంది పోపు అనేది వేసుకుంటే మన మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. తర్వాత బజ్జీ వేసుకుందాం. ఓకేనండి. తర్వాత ఇగోండి ఇప్పుడు మనం తాలింపు గిన్నె పెట్టేసాం కదండి, గిన్నె తాలింపు అయితే వేయించేసి మనం మజ్జిగ పులుసులో వేసుకుందామండి. ఇది చాలా ఈ ఎండాకాలం అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ఎండలో తిని చలవండి. పిల్లలు ఇది కూడా ఇష్టంగా తింటారండి ఇది మంచిగాని. మా పోపు అయితే కొంచెం మాడినట్టు అనిపిస్తుందండి. గిన్నె ఖాళీ ఉంది కదా, పోపు వేయగానే కొంచెం మాడినట్టు అనిపించింది, చూసారా. కానీ ఇంకా కొంచెం దోరగానే వేయాలి, అంత నల్లగా వేయొద్దండి. నేను వేసానండి, నాకు కొంచెం ఎక్కువైంది పోపు. స్మెల్ రావాలనుకున్నాను, అందుకు ఒక 5 నిమిషాలు ఎక్కువైంది. ఇలా అయితే మజ్జిగ పోసేసుకుని మనం ఇంకా ఇది కంటెస్టెంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి. ఓకేనండి. ఇది పొయ్యి మీద ఒక పొంగు వచ్చేదాకా ఉంచాలండి మజ్జిగ సారు అనేది. పొంగు వచ్చినప్పటికీ చిన్న పొయ్యి మీద పెట్టి లోగాలండి బజ్జీలు వేసుకుందామండి. అది కొంచెం పొంగు వచ్చేదాకా ఉంచుకుని పక్క పొయ్యి మీద ఇప్పుడు బజ్జీలు అయితే వేసుకుందామండి. ఇది చాలా కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుందండి, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం మజ్జిగలోకి బజ్జీలు అనేది వేసేద్దాం. అది ఒక పక్కన మరుగుతూ ఉంటుంది పొంగొచ్చినప్పటికీ. అప్పుడు ఆ పొంగొచ్చేసరికి బజ్జీలు అనేవి మజ్జిగలో పోసుకోవాలండి. ఇది ఆల్రెడీ ఒట్టిగా కూడా తినవచ్చండి, అన్నంలో కూడా తినవచ్చండి, చపాతీలో కూడా తినవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి. మీరు ఎప్పుడైనా ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చాలా మీకు అర్థమయ్యేలాగా వీడియో పెడుతున్నాను. ఇదిగోండి ఇలా అయితే బజ్జీలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకునండి మనకి మజ్జిగ సారి పొంగుతున్నప్పటికీ పొంగొచ్చే టయానికి మనం బజ్జీలు అందులో వేసుకోవాలండి. బజ్జీలు తీసేసి ఒక గిన్నెలో వేసేసుకుని ఫస్ట్, తర్వాత మజ్జిగ సారి పొంగొచ్చేటప్పటికి వేసుకుందామండి. ఓకేనండి. నా దాంట్లో కూడా కొంచెం సోడా పొడి ఎక్కువైనట్టుందండి, ఆయిల్ బాగా ఆగుతుంది బజ్జీలని. కొంచెం వేస్తే సరిపోతుంది. ఇదిగోండి లాస్ట్ ఇంకా పొంగు వచ్చేసరికి కొత్తిమీర వేసుకోవాలండి. ఇంక ఇలా కొత్తిమీర వేసుకుని కొంచెం చిక్కగా ఉందండి, అందుకే కొంచెం వాటర్ అయితే వేసామండి. మనకి బజ్జీలు పీల్చడానికి ఎంత కంటెస్టెంట్గా పలచగానే బాగుంటుందండి. మనం ఎంత వాటర్ వేసుకున్నా పర్వాలేదు.
ఓకేనండి. ఇప్పుడైతే ఈ బజ్జీలండి మజ్జిగ పులుసులో వేసేద్దామండి. అంతే అండి. మన మజ్జిగ పులుసు వారేవా మంచి టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. మా బజ్జీ పులుసు ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ అండి. మీరు కామెంట్ పెడితే ఎలాగో నాకు తెలుస్తుందండి. ఓకేనండి.